నమస్కారం. తర్వాత ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎన్నడూ కూడా కడపలో మహానాడు జరగలేదు. ఈ అవకాశం ఇచ్చిన మన ప్రీతం ముఖ్యమంత్రికి కానీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న ఈ ప్రాంతాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా కూడా ఈ మధ్యనే జీవో ఇచ్చినందుకు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మధ్య కొన్ని పేపర్లలో మీడియాల్లో చూడడం జరిగింది. అంటే ఇక్కడ జగన్ ఇలాకాలో జగన్ అడ్డాలో మహానాడు జరుగుతూ ఉందని. 2024కు ముందు ఏమన్నా ఇది జగన్ అడ్డా జగన్ ఇలాకానేమో. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇక్కడ ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు 7 సీట్లు గెలుచుకున్న తర్వాత ఇంకా ఎక్కడ జగన్ అడ్డా ఉంది, ఇంకా ఎక్కడ తర్వాత జగన్ ఇలాకా ఇది ఏం తమ్ముళ్ళు, ఏ అడ్డా ఇది? చంద్రబాబు గారి అడ్డా బిడ్డ, అవునా కాదా? తర్వాత ఎవరో ఛానల్స్లో ఇది జగన్ ఇలాకా అడ్డా అని ఇంకా ఇక్కడ నుంచి ప్రస్తావించకూడదని కూడా వాళ్ళందరికీ కూడా కోరుకుంటూ, ఇదే ప్రాంతం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులైనా కూడా రాయలసీమకు కానీ ఏదన్నా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా తెచ్చిన పాపాన పోలేదు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తమిళనాడుకు డ్రింకింగ్ వాటర్ తీసుకుపోవాలనే నెపంతో తమిళనాడు వాళ్ళ డబ్బులు వెచ్చించి ఇక్కడ తెలుగు గంగను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత గాలేరు నగర్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్టులు మన నందమూరి తారక రామారావు గారు ఇక్కడ తలపెడితే 2014 నుంచి 19 లోపు ఈ ప్రాజెక్టులో ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి, ఎక్కడెక్కడ టన్నెల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన ప్రీతం ముఖ్యమంత్రి గారు తీసుకొని ఇప్పటికి మాకు ఆయన చెప్పినట్లు పులివెందులకు కూడా కుప్పం కన్నా ముందు పులివెందులకు నీళ్ళు ఇస్తానని ఆ మాట నిలబెట్టుకునే ఘనత మన తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఇదంతా మా పులివెందుల ప్రాంతం అంతా హార్టికల్చర్ హబ్గా కూడా ఈరోజు తయారై పులివెందుల వాళ్ళు ఈరోజు అరటిని ఢిల్లీ, దుబాయ్కి ఎగుమతి చేస్తున్నారంటే మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూక్ష్మ సేద్యం కావచ్చు, తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు. తర్వాత ఇద్దరు మా పులివెందుల ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండి కూడా లాస్ట్ సమ్మర్లో పులివెందుల ప్రాంతవాసులు డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇబ్బంది పడినారంటే వాళ్ళ పరిపాలన ఏ రకంగా సాగిందో ఒక్కసారి మీరు కూడా అర్థం చేసుకోవాలా. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జలజీవనాలను ద్వారా పిలిపించి అమృతాలను కూడా పిలిపించి జలజీవన్ను అమృత్ను కూడా అనుసంధానం చేసి తర్వాత పులివెందులకు మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చిన ఘనత తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆ తర్వాత అలాగే ఇప్పుడు ఏదైతే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ ఈ రకంగా నిర్మాణాలు జరుపుకుంటూ పోతూ ఉంటే ఆ తర్వాత ముఖ్యంగా కడప జిల్లాలో ఉండేది వచ్చేసి నిరుద్యోగ సమస్య. మన గత ముఖ్యమంత్రి 5 ఏళ్ళు చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.